Hello my dear students, today we are discussing about cost and revenue analysis. So in the chapter the question is cost concept. Cost has been identified the Committee on Cost Terminology of American Accounting Association as the foregoing monetary terms incurring a potential to be included in the realization of the objectives of management విచ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఆర్ రెండింగ్ ఏ సర్వీస్. అంటే ఒక వస్తువును లేకపోతే ఉత్పత్తిని తయారు చేసేటువంటి ఖర్చు అన్నమాట. ఫ్రమ్ ద అబోవ్ ఇట్ మే బీ స్టార్టెడ్ దట్ కాస్ట్ మీన్స్ ద టోటల్ ఆఫ్ ఆల్ ఎక్స్పెన్సివ్ ఇంక్లూడ్ ఫర్ ఏ ప్రొడక్ట్ ఆర్ ఏ సర్వీస్. అంటే ఒక వస్తువును లేదా సేవను తయారు చేయడానికి అయినటువంటి ఖర్చునే మనం ఇక్కడ ఎక్స్పెండిచర్ ఆర్ కాస్ట్ అంటాం అన్నమాట. ఈ కాస్ట్ అనేవి కొన్ని రకాలుగా ఉంటుంది. అందులో నెంబర్ 1 వచ్చేసి అకౌంటింగ్ కాస్ట్. అకౌంటింగ్ కాస్ట్ ఆర్ దోస్ for which the entrepreneur pays direct. ఎంటర్ప్రెన్యూర్ మీన్స్ ప్రొడ్యూసర్, అంటే ఉత్పత్తిదారుడు ఎవరైతే ఉన్నారో అతను డైరెక్ట్గా పే చేసేటువంటి అన్నమాట. ఏంటియో చూద్దాం. క్యాష్ ఫర్ ప్రొక్యూరింగ్ రీసోర్స్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి రీసోర్స్కు పే చేసేటువంటి అమౌంట్. దిస్ ఇంక్లూడ్ కాస్ట్ ఆఫ్ ద ప్రైస్ పేడ్ ఫర్ రా మెటీరియల్స్, అంటే ముడి పదార్థాలు, ఆ తర్వాత అండ్ మెషిన్స్ అండ్ వేజెస్ టు ద లేబర్స్. సో ఎలక్ట్రిసిటీ చార్జెస్, ద కాస్ట్ ఇంక్లూడ్ ఆర్ పర్చేసింగ్ ఏ బిల్డింగ్ ఆర్ ప్లాట్, అంటే ఒక ఆర్గనైజేషన్ లేకపోతే ఉత్పత్తి సంస్థను మనము స్థాపించడానికి ఏదైతే స్థలం ఎంచుకున్నామో దానికి వేయటువంటి ఖర్చు అండ్ ఎక్సెట్రా. అకౌంటింగ్ కాస్ట్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెన్సెస్. చార్టెడ్ అకౌంటెంట్స్ రికార్డ్ దెమ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ప్రతి వ్యవస్థ కూడా చార్టెడ్ అకౌంటెంట్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. అదే మనం సిఏ అనుకుంటాం కదా. సో అతను ఇటువంటి అయినటువంటి అకౌంటింగ్స్కి అయినటువంటి లెక్కలన్నింటినీ, ఆ స్టేట్మెంట్స్ అన్నింటినీ రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రియల్ కాస్ట్. ద రియల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ హ్యాస్ బీన్ వేరియస్లీ ఇంటర్ప్రిటెడ్. ఆడమ్ స్మిత్ రికార్డెడ్ పెయిన్స్ అండ్ సాక్రిఫైస్ ఆఫ్ లేబర్స్ యాజ్ రియల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఆడమ్ స్మిత్ హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. సో ఇతను రియల్ కాస్ట్ని ఒక రకంగా వివరించడం జరిగింది. అది పెయిన్స్ అండ్ సాక్రిఫైసెస్ ఆఫ్ ది లేబర్స్, అంటే లేబర్లు కొన్ని సమయాల్లో విపత్కర పరిస్థితుల్లో, ప్రమాదభరితమైనటువంటి సిచ్యువేషన్స్లో పనులు చేయడం అనేది జరుగుతుంది. ఆ పనులకు గాను మనం చెల్లించేటువంటి వేతనమే రియల్ కాస్ట్ అని అనడం జరిగిందన్నమాట. దీనినే మార్షల్ ఇంక్లూడెడ్ అండర్ ఇట్ ద రియల్ కాస్ట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆఫ్ వేరియస్ క్వాలిటీస్ అండ్ రియల్ కాస్ట్ ఆఫ్ వెయిటింగ్. దిస్ మార్షల్ కాల్డ్ యాజ్ ద సోషల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దీన్నే మార్షల్ ఏమని చెప్పిండు అన్నమాట, అంటే ఎవరైతే నిజంగా శ్రామికులు వాళ్ళు వాస్తవంగా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్, కష్టాన్ని నమ్ముకొని వారి యొక్క క్వాలిటీస్ని దానిలో ఇంప్లిమెంట్ చేసి ఉత్పత్తి చేయడం అనేది ఏ విధంగా జరుగుతుందో దానికి ఇచ్చేటువంటి ఖర్చునే, అంటే దీన్ని అదర్ వర్డ్స్లో మనం చెప్పుకోవాలంటే వాళ్ళకి ఇచ్చేటువంటి నిజమైన వేతనాన్ని మనం ఇక్కడ రియల్ కాస్ట్ అంటాం అన్నమాట. సో దీన్ని సోషల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని మార్షల్ వివరించడం జరిగింది. సో ఎందుకు అని అంటే మార్షల్ అతను ఎకనామిక్స్కి శ్రేయస్సు, వెల్ఫేర్ డెఫినేషన్ ఇవ్వడం వలన దీన్ని మానవుల యొక్క వెల్ఫేర్కి అనువదించి రియల్ కాస్ట్ని ఈ విధంగా సోషల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని పిలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఆపర్చునిటీ కాస్ట్. ఇన్ మోడర్న్ ఎకనామిక్ అనాలిసిస్ ద టర్మ్ రియల్ కాస్ట్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ కాస్ట్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆల్టర్నేటివ్ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ అనే దీన్ని ఆల్టర్నేటివ్ కాస్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది, లేకపోతే ట్రాన్స్ఫర్ కాస్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ఏ కమోడిటీ ఈజ్ ద ఆల్టర్నేటివ్ సాక్రిఫైస్ ఇన్ ఆర్డర్ టు ఆబ్టైన్ ఇట్. అంటే ఒక ఉత్పత్తిదారుడు లేకపోతే ఒక వ్యవసాయదారుడు ఒక పంటను వేయడానికి బదులు మరొక పంటను వేసినట్లయితే దాని నుంచి అతను ఆల్టర్నేటివ్గా ఎంత సాక్రిఫైస్ చేస్తే ఎంత లాభం పొందుతుండు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది అన్నమాట. అంటే ఒక వస్తువును పొందడం కోసం ఇంకో వస్తువును ఏ స్థాయిలో మనం కోల్పోవడం జరుగుతుంది, ఆ స్థాయిలో కోల్పోవడం వల్ల మనకు వచ్చేటువంటి లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనేది తెలిపేది ఆపర్చునిటీ కాస్ట్ అన్నమాట. సో సిన్స్ ప్రొడక్టివ్ రీసోర్సెస్ ఆర్ లిమిటెడ్. సో ఇక్కడ ప్రొడక్టివ్ రీసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. ఆ లిమిటెడ్లో ఒకదానికి బదులు ఇంకో దాన్ని వదులుకోవడం అనేది జరుగుతుందన్నమాట. దే ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వన్ కమోడిటీ, దే ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ అనదర్. సో ద కమోడిటీ విచ్ ఈస్ సాక్రిఫైస్డ్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రియల్ కాస్ట్ ఆఫ్ ది commodity that is produced, thus the cost of production in the sense of opportunity cost. అంటే దీన్ని మనము అతను ఒకదానికి బదులు మరొకదాన్ని ఏ విధంగా అయితే వదులుకోవడం జరుగుతుందో దాన్ని మనం ఆపర్చునిటీ కాస్ట్, అవకాశ వ్యయంగా భావించడం జరుగుతుందన్నమాట.
అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్స్ప్లిసిట్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంప్లిసిట్ కాస్ట్. దీన్నే మనము 2 హెడ్డింగ్స్ని కలిపి ఒకటే దానిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అండ్ ఇంప్లిసిట్ కాస్ట్. ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ఆర్ కాల్డ్ పెయిడ్ అవుట్ కాస్ట్. పెయిడ్ అవుట్ కాస్ట్ అంటే మనం ఇతరులకు ఇచ్చేటువంటి ఖర్చులు అన్నమాట. దీస్ కాస్ట్ ద ఎంటర్ప్రెన్యూర్, ఎవరు ఉత్పత్తిదారుడు, హ్యాజ్ టు పే దోస్ పర్సన్స్ ఫ్రమ్ హూమ్ హీ ఆబ్టైన్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఇక్కడ ఉత్పత్తి ప్రక్రియలో ఏ విధంగా ఇతను ఉత్పత్తి కారకాలు, లేబర్స్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏది ఉన్నా అతను ఉత్పత్తిలో వాడుకున్నందుకు వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ క్యాపిటల్ని యూజ్ చేసుకున్నందుకు ఇంట్రెస్ట్ని కావచ్చు, లేకపోతే మనం ల్యాండ్ని యూజ్ చేసుకున్నందుకు ఇచ్చేటువంటి రెంట్ అవి కూడా ఉండవచ్చు అన్నమాట. సో implicit cost. Now we are discussing about implicit cost. On the other hand, are cost which have not to be paid out to others. అంటే ఇతరులకు ఇచ్చేవి కాదు. ఇంప్లిసిట్ కాస్ట్ అంటే మన ఉత్పత్తి ప్రక్రియలు ఉపయోగించేటువంటి వివిధ కారకాలకు ఇచ్చేటువంటివి కాకుండా మరేంటో చూద్దాం. బట్ ద కాస్ట్ విచ్ ద ఎంటర్ప్రెన్యూర్ పేస్ టు హిమ్సెల్ఫ్. అంటే ఒక ఉత్పత్తిదారుడు తనకు తానుగా చెల్లించుకునేవన్నమాట. దీనికి కారణం ఏంటిది అని అంటే ఆ ఉత్పత్తిదారుడే అందులో ఓనర్ అయి ఉండవచ్చు. అదేవిధంగా ఆ ఉత్పత్తిదారుడే కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ని అతనే పెట్టవచ్చు. అతనే పూర్తి స్థాయి వర్కర్గా కూడా అందులో పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అతని యొక్క వర్క్కి అతను చెల్లించేటువంటి వేతనం అన్నమాట. సో పర్హాప్స్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద బిజినెస్ ప్రెమిసెస్. హీ మే హ్యావ్ ఇన్వెస్టెడ్ హీస్ ఓన్ క్యాపిటల్. సైడ్ బై సైడ్ ద క్యాపిటల్ he may have borrowed from others. He may be a full-time worker in the business. For instance, he may be a managing director. అతనికి కంపెనీకి ఎండి కావచ్చు. for which he may not be drawing any salary. కాబట్టి అతను ఎటువంటి శాలరీ తీసుకోడు. if he had lent out this factor to others, he would have received remuneration from them. అంటే అతని కోసం అతను ఉత్పత్తి చేసిన దాని నుంచి కొంత భాగాన్ని అతను తీసుకోవడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటున్నాము అని అంటే ఇంప్లిసిట్ కాస్ట్ అంటాం అనమాట. హెన్స్ దే మస్ట్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ వైల్ క్యాల్కులేటింగ్ ప్రాఫిట్. ఇలా తీసుకునేదాన్ని మనం ఏమంటాం అని అంటే ప్రాఫిట్. అతను అన్ని లెక్కలు చేసుకుని చివరిగా మిగిలింది తన సొంత వినియోగాని కోసం ఉపయోగించుకుంటాడు కాబట్టి అది ప్రాఫిట్ అన్నమాట.